లింగమయ్య గుడికి వెళ్ళే దారి. నిజామాబాద్ జిల్లా బోధన్ దగ్గర కోటగిరి మండల్ నాగేంద్రపురం విలేజ్ లింగమయ్య గుట్ట టెంపుల్కి వెళ్ళే దారి. కొంచెం ఎత్తుగా ఉంటుంది దారి. సిమెంట్ రోడ్ వేసారు కానీ సగం దూరం వచ్చేసిన కాడి నుంచి తెస్తున్నాను, మెయిన్ రోడ్ నుంచి కాకుండా. మొత్తం ఇదంతా అడవి గుట్ట. నాన్న బండి ప్రశాంతమైన వాతావరణంలో గుడి కృష్ణంగా పంపి ఈ ఫోన్కి, సరేనా? గుడి దగ్గరికి వచ్చేసాము. అదిగో అక్కడ కనిపిస్తుంది. ఇవి కొత్తగా కట్టిన మంటపాలు, అంటే ఫంక్షన్ హాల్స్ టైప్ ఏమన్నా చేసుకోవడానికి. అవి దగ్గరికి వెళ్ళినా చూపిస్తా. బైకుల మీద వాళ్ళ మీద రావచ్చు. దాకా కొంచెం హైట్ ఉన్న ఎక్కుతాయి బళ్ళు, నో ప్రాబ్లం. మా చిన్నప్పుడు ఇక్కడ ఏంలో ఒకటి గుడి తప్ప ఎంత అడిగి ఉండేది. చెప్పులు ఇక్కడ ఏడ్చేసి పైకి. నానా అమ్మా నాన్న పెట్టుకో ఫోన్, నాన్న ఫోన్. ఇది కూడా ఎందుకు తీసుకొచ్చాము? పొద్దున బాబాయ్ చెప్పలా నాయనమ్మకు ఫోన్ చేయాలంటే ఎట్లా? గుడి రేకంటే ఏది ఇదేనా? ఇది కాదమ్మా, అటు కింద. ఇది గణేశుడు, తర్వాత ఇది ఆంజనేయ స్వామి. పొంగాడు ఇది వంటశాల. ఫస్ట్ తీసుకున్నాడు బాబాయ్, తీసుకున్నాడు. తర్వాత ఏదైనా ఇక్కడ శివలింగం ఉంది. అది ఇదే గుడి. నందీశ్వరుడు. గర్భగుడి నుంచి శివలింగం. మహాశివలింగం లింగమయ్య. చిన్న దారి ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు గేట్ మూసి ఉంది. ఉండి వాటర్ ట్యాంకు, అవి ఫంక్షన్ హాల్ లోపల. మొత్తం గుట్ట, అడవి, చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. జీరో సౌండ్ పొల్యూషన్.
పొల్యూషన్, ఎలాంటి పొల్యూషన్ లేనటువంటి ఇది, జీరో పొల్యూషనే. మొత్తం గుట్ట, అడవి, బాబాయ్ ఏ పొల్యూషన్ ఉండదు. ఇంత ప్రశాంతం ఎక్కడ దొరకదు. ఏడించలేదు రావచ్చు పైనకి. పైకి ఎక్కుతున్నాను కొంచెం ఇబ్బంది. మెల్లిగా గోపురం ఇంకా అయిపోయింది. మన బండి ఏదైనా పంపిస్తుంది కాబట్టి పంపించాలి ఇప్పుడు. మళ్ళీ కిందకు వచ్చేసాను, అయిపోయింది. ఇక్కడ ఉన్న ఈ లోపల ఈ నంది ఫస్ట్ ఒకప్పుడు అంటే మా నాన్నల టైంలో చాలా చిన్నగా ఉండేనంట. నలుగురు చుట్టూరా కొంచెం పడుకోవడానికి ప్లేస్ ఉండేది. అట్లాంటిది నంది పెరుగుతా వచ్చింది. కూర్చునే ప్లేస్ కూడా లేకుండా ఇప్పుడు నంది రాయన పెరుగుతుంది. నంది లింగమయ్య టెంపుల్ ఇది. ఇకపోతే ఈ శివలింగం ఈ రాయిని 2 వేళ్ళతోటి, ఆ చేతితో 1 వేలు, ఈ చేతితో 1 వేలు, 2 వేళ్ళతోటి పైకి లేపితే మనం మనసులో ఏదైనా అనుకొని లెగిస్తే కోరికలు నెరవేరుతాయని ఇది. నేనైతే ఇప్పుడు ట్రై చేయట్లేదు, అనవసరంగా ట్రై చేయకూడదు. ఇది వంటశాల. కార్తీక మాసం ప్లస్ ఆ టైంలో 4 రోజులు ఇక్కడ వంటలు చేస్తారు. పూజారులు ఇక్కడే ఉండి. ఇది మా ఊరి లింగమయ్య టెంపుల్. ప్రశాంతమైన వాతావరణం. చిన్న ఫంక్షన్లకి వాటికి మాత్రం ఇంత మంచి వాతావరణం ఎక్కడ దొరకదు. మంచిగా ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి అక్కడ చైర్స్, బయట ప్లేసు. ఇంక ఇది వర్షాకాలం, నిన్న మొన్న ఫుల్ వర్షాలు పడి ఇంకా కొంచెం ఇది ఉంది, లేకపోతే ఇంకా బాగుంటుంది. ఈ ఫంక్షన్ హాల్స్ ఇప్పుడిప్పుడే కడుతున్నారు, ఇంకా కూడా కట్టే ఉన్నాయి. లోపలికి వెళ్తలేదు. ఇక్కడ కూడా ఒక నంది, శివలింగము అన్నీ పెట్టి ఉన్నాయి. తర్వాత ఈ గుట్ట మీద నుంచి అట్లా లోపలికి అటు నడిచి వెళ్తే అక్కడ కనిపిస్తున్న ఇక్కడ ఈ మధ్యలో ఎక్కడో ఆ ఏరియాలో సిద్ధుల గుట్ట, సిద్ధుల ఇది ఉంటుంది. సిద్ధులు అక్కడే ఉండి ఇది చేసేవాళ్ళు. అక్కడికి దారి కూడా మూసుకుపోయినట్టుంది, వెళ్తే కానీ తెలియదు. ఇప్పుడు వెళ్తలేదు. సిద్ధుల గుడి ఉంటుంది అక్కడ చిన్నది. ఇది